అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశంలో రాష్ట్రంలో పెరుగుతున్న టెక్నాలజీ అభివృద్ధి అనేక రంగాల్లో ముందుకు తీసుకెళ్తుంటే అదే టెక్నాలజీ అదే అభివృద్ధి కొన్ని కుల వృత్తుల వాళ్ళని ఇంకా అదే స్థితిలో ఉంచేలా చేస్తుంది. ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఉపాధి లేకుండా చేస్తుంది. ముఖ్యంగా చర్మకారులను మనం తెలుసు, చేతి వృత్తుల్లో ప్రధానంగా చెప్పులు కుట్టుకుంటూ జీవించే వాళ్ళ స్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. దానికి కారణం పెరుగుతున్నటువంటి టెక్నాలజీతో రకరకాల చెప్పులు, అదేవిధంగా షూలు, రకరకాల మోడల్స్ తక్కువ ధరకి 100-50కే చెప్పులు మార్కెట్లో దొరకడంతో కులవృత్తి వాళ్ళు, ముఖ్యంగా చర్మకారులు అంటే చెప్పులు కుట్టుకునే వాళ్ళకి ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజు గడవక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలామంది ఇది చిన్న అంశం అనుకుంటారు, చాలా చిన్న సమస్య అనుకుంటారు, కానీ ఇది చాలా పెద్ద సమస్య. చేతి వృత్తులు వాళ్ళకి ఉపాధి లేక ఇప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితుంది. కమ్మరి, కుమ్మరి, చాకలి, వడ్రంగి, అదేవిధంగా ఇతర చెప్పులు కుట్టుకునే వాళ్ళు, ఇలా అనేక బార్బర్స్, వీళ్ళంతా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముఖ్యంగా చెప్పులు కుట్టుకునే వారి జీవన విధానం పైన ప్రస్తుతం మీకు ఎలాంటి స్థితిగతులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు, పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా వాళ్ళు ఏ విధంగా నష్టపోతున్న అంశాన్ని మీకు చూపించే ప్రయత్నంలో భాగంగా ఈ స్టోరీ చేయబోతున్నారు. ప్రస్తుతం నేను గాంధీనగర్లో ఉన్నాను. గాంధీనగర్ అంటే విజయవాడకి సుప్రసిద్ధమైన ప్రాంతము, నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం. ఇక్కడ ఫుట్పాత్ మీద చాలామంది చెప్పులు కుట్టించుకోవడానికి ఇదే విధంగా కూర్చుని వాళ్ళు జీవనోపాధి పొందుతుంటారు. ఒక చిన్న గొడుగు లాంటిది వేసుకుని వాళ్ళకి సంబంధించినటువంటి అంటే కులదైవంగా భావించే ఈ వస్తువుల్ని పెట్టుకుని ఈ విధంగా పెట్టుకుని వాళ్ళు జీవనం సాగిస్తూ ఉంటారు. అంటే చెప్పులు తెగిపోతే కుట్టించుకుందాం అనుకుని వచ్చే వాళ్ళు ఆలోచన చేస్తే, అలా వచ్చే వాళ్ళు వస్తే గనక మాత్రమే వీళ్ళకి ఆ రోజు తినే అవకాశం ఉంటుంది. లేదంటే ఏం కుట్టించుకుంటాంలే, కొత్త చెప్పులు కొనుక్కుందాం, 100 రూపాయలకే మార్కెట్లో చెప్పులు దొరుకుతున్నాయని ఆలోచించి ఆ చెప్పులు పక్కన పెడితే వీళ్ళకి ఆ రోజు ఫుడ్ ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇలాంటి చేతి వృత్తులు వాళ్ళ దీనస్థితిని ఒకసారి మీకు చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఇది చేస్తున్న. ఇవన్నీ కూడా తరతరాలుగా మన చిన్నప్పుడు, అంటే ఈ జనరేషన్ తెలియకపోవచ్చు, ఇంతకుముందు 90s కానీ 80s కానీ జనరేషన్కి చెప్పు తెగిపోతే ఒకసారి తెగిపోయినా, 2 సార్లు తెగిపోయినా, 3 సార్లు తెగిపోయినా అలా కుట్టించుకుని చివరి వరకు వాడిన తర్వాత మాత్రమే పడేసేవాళ్ళు. కొత్త చెప్పులు కొనడానికి వెనకాడేవాళ్ళు. కానీ ఇప్పుడు 100 రూపాయలు, 50 రూపాయలు, 150 రూపాయలకి స్లిప్పర్స్, రకరకాల మోడల్స్, రకరకాల మెటీరియల్స్తో రావడంతో చాలామంది చెప్పులు కుట్టించుకోవడమే మానేశారు, పక్కన పడేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు చేతి వృత్తులు, ముఖ్యంగా చెప్పులు కుట్టుకున్న వాళ్ళ దినస్థితి ఏ విధంగా మాట్లాడదాం, ఆయన వాళ్ళ పరిస్థితి ఏంటో మాట్లాడదాం. ఇదిగో ఈ నైలాన్ దారమే వీళ్ళకి ఆధారం. ఈ నైలాన్ దారంతోనే చెప్పులు కుడతారు, చెప్పులు కుట్టి జీవనం పొందుతూ ఉంటారు. ఇక్కడే కాదు, అన్ని ప్రాంతాల్లో మనకి కనబడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య తగ్గిపోతుంది. ఎందుకంటే పని లేక, వేరే ఉద్యోగం చేయలేక, వేరే పని చేయలేక ఈ వృత్తిలో కొనసాగుతున్న కొంతమంది ఉండే, కొంతమంది ఇంకా వేరేది చేసేది లేక వాచ్మెన్లుగా, లేకపోతే అపార్ట్మెంట్లో వాచ్మెన్లుగా ఇలా పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఆ గాంధీనగర్లో ఉన్నా, మాట్లాడదాం. అన్న, మీ పేరేంటి? నా పేరు పొన్నయ్య అండి. పొన్నయ్య. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ వృత్తిలో ఉన్నారు? 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. 40 సంవత్సరాల నుంచి ఇదే ప్రాంతంలో ఉన్నారా, ఇంకా వేరే చోట? ఇదే ప్రాంతం, ఇదే గాంధీనగర్ ప్రాంతం. గాంధీనగర్ ఈ మూలని. మీరు చెప్పులు కుట్టేది అంటే మీ నాన్నగారి దగ్గర నేర్చుకున్నారు, ఎక్కడ నేర్చుకున్నారు? ఇది మా తాతగారి నుంచి వచ్చింది, కుల వృత్తి వచ్చింది. దాన్ని అట్టాగానే జీవనోపాధిగా మేము భావించి వస్తున్నాము. వస్తుంటే ఉండకుండా ఏమైందంటే దీని గురించి పెద్దగా లాభం ఏమి ఉంటల్లా. ఇక పిల్లలేమో కాతకు చదువుకొని ఏదో చిన్న పనులకి, చిన్న ఉద్యోగాలకి, ఏదో వాచ్మెన్లు గాను, లేకపోతే బట్టల షాపులోను, చెప్పుల షాపులు అమ్మకానికో ఇటుకో వెళ్తున్నారు. నేను అంటే మీరు వృత్తిలోకి వచ్చినప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? అప్పుడు మీకు పని ఎక్కువ ఉండేదా? అప్పుడు బాగుండేదండి పని. ఇప్పుడు బాగుండేది. ఆ చెప్పులు కుట్టలేక మా దుంప దిగుతూ ఉండేది. ఇవాళ ఏమి లేదండి. అంటే మీరు మొదటిగా అప్పట్లో 40 ఏళ్ళ ముందు వచ్చి అంటున్నారు, అప్పుడు మీరు అందుకున్న మొదటి అంటే చెప్పులు కుట్టినప్పుడు మీరు ఎంత అందుకున్న వాళ్ళు తీసుకునే ఉంటారు? ఇప్పుడు ₹1 ఫస్ట్ ఓం ప్రదంలో ₹1 దగ్గర నుంచి ప్రారంభం. పావలా కూడా ప్రారంభమైంది. పావలా కూడా ఇచ్చే ఒక అతను పావలా వేయలేనని అంటే అతను చెప్పు తీసేసిన కుట్టనని. అటువంటి పరిస్థితి కాడ నుంచి ఇప్పుడు ₹5, ₹10 వరకు వచ్చింది. ₹10 అంటే ₹5 అంటున్నారండి. బేరం ఆడుతున్నారు. దీనికి కూడా ₹20 అంటే ₹10 కుడతావా అంటున్నారు. మాకేమంటే పోతే ఇక మేము మా ముసలమ్మ సంపాదించి ఎవరికి ఏమి లేదు మాకు. అంటే ఇప్పుడు 40 ఏళ్ళగా దీనిలో ఎందుకు ఉన్నారు? వేరే పని చేయలేక ఏంటి? వేరే పని చేయలేక ఒకటి కుల వృత్తి, దానిలోకి దీన్ని మర్చిపోలేక
వేరే పనికి పోతేనే చేయలేం కనుక దీనికోసమే మేము తపన పడతా దీనిలోనే ఇది చదువుతున్నాం. అది మాకెవరు లోన్లు కానీ గట్టా ఇచ్చిన పాప అనేవి లేరు. ఒక్క లోన్ కానీ ఏదన్నా కానీ ఒక బడ్డీ కొట్టు పెట్టుకోమని కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా మాకు సరే చూద్దాంలే అంటారే కానీ ఇచ్చిన పాప అని ఏం పోవాలి. అంటే బాబా ఇప్పుడు ఇంత ముందంటే చెప్పులు అంటే ఒక జత 2 జత మామూలుగా ఉండేవి. ఇప్పుడు వందల రకాల చెప్పులు మోడల్స్ 100 రూపాయలకి చెప్పులు వస్తున్నాయి, చాలా ఆఫర్లు పెడుతున్నారు. దీని కారణంగా మీ ఉపాధి తగ్గిపోతుందా? బాగా కోల్పోయింది. కొంతమంది ఏమంటారంటే ఒక 50 రూపాయలు ఇవ్వమన్నాం అనుకో చెప్పుకి చుట్టూ రౌండ్ కొట్టమంటే ఎందుగా ఇంకొక 50 రూపాయలు పెడితే కొత్తవి వస్తున్నాయిగా అంటున్నాం. అది ఆ పరిస్థితి బాగా దెబ్బ కొడుతుంది. అది అంటే ఇంత ముందు చెప్పు తెగిపోతే కుట్టించుకోవడం తప్పితే వేరే మార్గం లేదు. కానీ ఇప్పుడు ఆ చెప్పు తెగిపోతే ఇంకో చెప్పు కొనుక్కుంటాకంటే అదే రేటుతో ఇంకో డబ్బులు పెట్టి చెప్పులు కొనుక్కోవచ్చు అనే రకంగా ఆలోచిస్తున్నారు. అదే రకంగా ఆలోచిస్తున్నారండి. మాకు మటుకు జీవనోపాధి బాగా తగ్గిపోయింది. రోజుకొచ్చి ఒక 300-400 వచ్చేటప్పటికల్లా చచ్చిపోయింది. అంతవరకే ఇది చేసుకొని పోతా ఉంటారు. 40 ఏళ్ళగా ఇదే రోడ్డు మీద ఎట్లాగే 40 ఏళ్ళకి. మరి వర్షం వస్తే ఏంటి పరిస్థితి మీది? ఇక వర్షం వస్తే మూసేస్తానండి. ఆ రోజు మరి ఇక తిండి లేదు, ఆయన అసలు ఇది ఆ ఉండాటిలోనే వచ్చినంతవరకే చేసుకుంటాం. అది ప్రభుత్వాలు ఏమి మీకు సాయం ఏం చేయట్లేదా? మీరు చెప్పులు కుట్టుకునే చేయలేదండి అసలు. ఈయనే కాదు, ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు 6,000 ఇచ్చారు మాకు. 6,000. అప్పట్లో 6,000 ఇస్తే 6,000 రూపాయలు ఇస్తే ఆ 6,000 రూపాయలని నేను 40 ఏళ్ళు చేశాను. 40 ఏళ్ళు చేసి 1990లో చెప్పుల షాప్ పెట్టుకున్నాను. చెప్పుల షాప్ పెట్టుకుంటే 1990లో మే నెల 10వ తారీఖు తుఫాన్ వచ్చి ఆ చెప్పుల షాప్ కొట్టు ఆ బడ్డీ కొట్టు మీద చెట్టుబడి ఇరిగిపోయింది. ఇరిగిపోతే ఇక అప్పటి నుంచి మళ్ళీ మాకు సాయం చేసిన వాళ్ళు ఎవరు లేరు. మాకు 40,000 రూపాయలు కొట్టుపోతే 250 రూపాయలు సాయం ఇచ్చారు గవర్నమెంట్. ఇప్పుడు మీకు ఎలాంటి సాయం ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎలాంటి సాయం ఏముందండి, మేము ఒక 10 మంది ఒక సెంటర్లో ఉన్నాం కదా, 10 మందికి అయ్యన్నా ఇప్పుడు రైతు బజార్లో కొట్లు ఇచ్చినట్టు మాకు కూడా మా నైపుణ్యం చూసి మాకు కూడా కొన్ని కొట్లు కేటాయించి ఇస్తే మేము కూడా ఆ చెప్పులతో పాటు తయారు చేసేవాళ్ళం. మేము తయారు చేసుకుంటాం. మేము అన్ని రకాల వెరైటీ అనేది కానీ తయారు చేస్తాం. ఇప్పుడు ఈ చెప్పులు చేయాలంటే ఈ డజన్ 2 డజన్ చేస్తాం. మాకు ప్రభుత్వం సాయం చేయక మేము ఈ రకంగా ఇక్కడే కూర్చుంటాం. ఈ చెప్పులు చేయాలంటే మాకు లాభం వచ్చింది. మీలాంటి వాళ్ళు పెట్టుబడి లేదు. ఒకవేళ మాకు రూమ్ ఇస్తే మీలాంటి వాళ్ళు వచ్చి కూర్చొని చెప్పులు కుట్టించుకోవడానికి బాగుంటుంది. ఎంతలా ఆఫీసర్ వచ్చినా, ఎస్ఐ గారు వచ్చినా, కానిస్టేబుల్ వచ్చినా, ఎటువంటి వాళ్ళు వచ్చినా, ఆఖరికి కొంతమంది రాజకీయ నాయకులు కొద్ది వాళ్ళు వచ్చినా కానీ నుంచొని కుట్టించుకొని పోవటం. అదే మాకు కూడా ఒక ఉపాధిగా ఒక రూమ్ ఏదైనా ఇస్తే ఒక బడ్డీ కొట్టు లాంటిది ఒక పాక వేసుకొని 4 కుర్చీలు వేస్తాం, ఒక బల్ల అయితే వాళ్ళు కూర్చొని కుట్టించుకొని వెళ్తారు. అది ఏదన్నా ప్రభుత్వం సాయం చేస్తే మాకు ఆ ప్రభుత్వం ద్వారా మేము ఏదైనా ఉపాధి పొందాలని మేము చూసుకుంటాం. అయితే బాగా కష్టాలు పడుతున్నారు. బాగా కష్టం అయ్యా. ఇది పరిస్థితి. ఒకసారి మనం చూడొచ్చు ఎంత ఇబ్బంది పడుతున్నారో. చాలా తక్కువ సంఖ్యలో చెప్పులు కుట్టించుకోవడానికి వస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా మంది అంటే కనుమరుగైపోతున్నటువంటి వృత్తి ఇది. ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళు లేకపోతే చెప్పులు కుట్టించుకోవడానికి కిలోమీటర్లు సైకిల్ దొక్కుంటూ వచ్చి వాళ్ళ దగ్గర చెప్పులు కుట్టించుకునేవాళ్ళు. కానీ ఈరోజు చెప్పు తెగిపోతే పక్కన పడేసి ఇంకో జత చెప్పులు కొనుక్కోవచ్చు అని ఆలోచన చేస్తున్నారు తప్పించి ఇలాంటి వారి పొట్ట కొడుతున్నాం, ఇలాంటి వారి ఉపాధిని పోగొడుతున్నాం అనే ఆలోచన ఎవరూ చేయట్లేదు. అంటే పెరుగుతున్న టెక్నాలజీ అభివృద్ధి అనేది ఖచ్చితంగా అవసరమే. కానీ ఆ అభివృద్ధి ముసుగులో ఇప్పుడు ఇలాంటి చేతి వృత్తి వాళ్ళు చాలామంది జీవితాలు కనుమరుగైపోతున్నాయి. వేరే వృత్తిలో వెళ్ళలేక ఉన్న వృత్తిలో కొనసాగలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రోజుకి 100-200 కూడా రావడమే గగనమైపోతున్న పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు. ఒకవేళ వర్షం కానీ పడితే కనుక ఆ రోజు పూర్తిగా ఇక్కడ ఉండలేని పరిస్థితి, ఎవరు కూడా కుట్టించుకోవడానికి కూడా రారని చెప్తున్నారు. ఆ రోజు పస్తులు ఉండడమే అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వాలు ఏదో ఒక రకంగా సాయం చేస్తే కనుక వాళ్ళకి పెట్టుబడి ఏదైనా సాయం చేస్తే వాళ్ళే సొంతంగా చెప్పులు కుట్టిన నైపుణ్యం వాళ్ళలో కూడా ఉంటుంది కాబట్టి తద్వారా కొంత ఉపాధి పొందే అవకాశం ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఈ అంశాన్ని ఇలా చెప్పులు కుట్టుకునే వారిని ఎవరు పట్టించుకునే అవసరం కూడా చాలామంది లేదు. కాబట్టి ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేసి వీళ్ళకి ఏదైనా పెట్టుబడి సాయం లేకపోతే ఎక్కడైనా ఒక ప్రాంతంలో వీళ్ళకి సపరేట్గా ఒక షాపు లాంటిది ప్రొవైడ్ చేస్తే అక్కడ చెప్పులు కుట్టించుకోవడానికి, చెప్పుల వృత్తి కొనసాగించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మారుతున్న టెక్నాలజీ అభివృద్ధి అనేది చాలా అన్ని రంగాల్లో ముందుకు తీసుకుంటే చేతి వృత్తులకు సంబంధించిన వాళ్ళని అయితే ఉపాధి లేకుండా చేస్తుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. నా పేరు కే బాబురావు సార్.
ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో ఉన్నారు? 40 సంవత్సరాల నుంచి వృత్తిలో ఉన్నామండి. వృత్తిరీత్యా మాకు ఇబ్బందులే ఉన్నాయి. 40 సంవత్సరాల నుంచి చేసిన ఎదుగు బొదుగు లేదు. ఈ ప్లాట్ఫామ్ మీదే ఉన్నాం. ఏ ప్రభుత్వం కూడా మాకు ఒక పింఛన్ తప్ప ఏ ప్రభుత్వం సహాయం చేయట్లేదు. అడిగినా కూడా నెలకి ఇంతని కట్టుకోవాలి, సంవత్సరానికి ఇంతని కట్టుకోవాలని అడుగుతున్నారే తప్ప ఈ విధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కానీ ఏ కార్పొరేషన్ ద్వారా కానీ మాకు రుణాలు అందించే వాళ్ళు ఏ గవర్నమెంట్ వాళ్ళు సహాయం చేయలేదు. 40 ఏళ్ళ నుంచి ఇదే వృత్తిలో కొనసాగుతున్నాం. అంటే మీరు చెప్పులు కుడితే మీకు ఎంత వస్తుంది? అంటే ఈ చెప్పులు కానీ షూ కానీ కుడితే ఎంత ఇస్తారు? జతకు 100 రూపాయలు ఇస్తారు సార్. చుట్టూ కుట్టినా జతకు 100 రూపాయలు వస్తాయి. అంటే ఒకప్పుడు చేతి వృత్తుల వాళ్ళకి పనులు బాగా ఉండేవి, బాగా బతికేవాళ్ళు అనేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి చేతి వృత్తుల వాళ్ళకి ఉంది అసలు? ఎక్కువగా లేదండి. ఎందుకంటే ఈ రెడీమేడ్ వచ్చేసినాయి కదా సార్. ఈ పారాగన్ అని, వికేసీ ప్రైడ్ అని 100కి 150కి 200 రూపాయలకి చెప్పులు వస్తున్నాయి కాబట్టి మన దగ్గర రావడం తక్కువ. కుట్టించుకునే వాళ్ళు తక్కువ. అవి పారేస్తారు, వెంటనే వేరే కొనుక్కుంటారు. మాలాంటి చేతిగా రోడ్డు మీద కుట్టుకునే వాళ్ళకి ఇబ్బంది. అది అంటే ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీ ఇవన్నీ ఇప్పుడు మీ చేతి వృత్తుల వాళ్ళకి నష్టాన్ని చేకూరుతుంది. నష్టమే చేకూరుద్దండి. మరి అంతే కదా, మాకు నష్టమే చేకూరుద్ది. టెక్నాలజీ బేసిక్గా చూస్తే మాకు నష్టమే జరుగుతుంది. ఎందుకంటే రోజు దీని మీద బతికే వాళ్ళకి ఇబ్బందే. మీకు 40 ఏళ్ళ నుంచి చేసినప్పుడు ఒక షాపు ఎందుకు పెట్టుకోలేకపోయారు అసలు? ఆర్థిక వ్యవస్థ సార్, ఆర్థిక ఇబ్బందులు. వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా ఇంట్లోకే సరిపోతాయి. చిన్న అప్పులు ఉంటే అప్పులు తీర్చుకోవడానికి వాటికే సరిపోతుంది. మళ్ళీ షాపులు పెట్టుకొని వాటి గుడ్డీలు కట్టుకొని నెలకి ఇంత రెంట్ కట్టుకోవడం మా వల్ల ఇద్దా? అయ్యే పని కాదు కదా. ఏదో ఒక సంస్థ ద్వారా ఒక కంపెనీని అండబెట్టుకొని ఇలా ప్లాట్ఫామ్ మీద గొడుగు వేసుకొని కూర్చుంటాం. వర్షం వస్తే అసలు ఉండం. ఎండకైనా గొడుగు వేసి ఉండగలం కానీ, ఎండకైనా గొడుగు వేసుకొని కూర్చోగలం కానీ, ఇప్పుడు వర్షం వచ్చిందంటే సదిరేసుకొని వెళ్ళిపోతాం. అది ఇప్పుడు అంటే మీ ఈ కుల వృత్తిలోకి ఇప్పుడు ఎవరైనా రావడానికి సాహసిస్తున్నారు అసలు? సాహసించట్లేదు సార్. ఈ పనికి మాత్రం రారండి. ఏ పనికైనా ఆఖరికి డ్రైనేజీ పనికన్నా వెళ్తారు కానీ ఈ పనికి మాత్రం రారు. కుర్రోళ్ళు కానీ, కుర్రోళ్ళే ఎక్కువ. ఎందుకంటే శ్రద్ధగా కూర్చొని చేయాలిగా, కదలకుండా కూర్చొని చేయాలి. ఒకవేళ వచ్చారనుకోండి, ఆ వచ్చిన డబ్బులకి తాగేసి చెడు అలవాటు చేసుకొని జీవితాలు పాడు చేసుకోవడం తప్ప ఏం లేదు. అది ప్రభుత్వాలు ఎందుకు అంటే మీలాంటి వాళ్ళు పట్టించుకోవట్లేదు? కారణం బోళ్ళని ఉంటాయి సార్. మాలాంటి వాళ్ళని పట్టించుకోవడం చాలా అరుదు. అస్సలు మాలాంటి వాళ్ళని పట్టించుకోవడం చాలా అరుదు. మాలాంటి అసలు ఈ పని చేసే వాళ్ళని పట్టించుకోవడం అంటే ఇంకా అరుదు. అసలు పట్టించుకోరు. ఏ ప్రభుత్వం ముందుకు రా చేస్తాం అంటారే కానీ ఏమీ చేయరు. అది అంటే మీకు ఎలాంటి ఏమైనా సపోర్ట్ ఇస్తే బాగుంటుంది? అంటే మీకు ఏదైనా షాపులు కానీ ఏదైనా మెటీరియల్ కానీ చిన్న కొట్లు కానీ పెట్టించుకుంటే మేము సెటిల్ అవడానికి అవకాశం ఉంటుంది. భార్య పిల్లల్ని చూసుకోవడానికి, ఎవరైనా భార్య పిల్లల్ని చూసుకోవడానికి వచ్చి పని చేసుకునేది అదే సార్. అంటే ఒకసారి ఈ వృత్తిలోకి వచ్చి మీరు ఎందుకు వేరే పనిలోకి వెళ్ళలేకపోయారు? ఇంకా అంతే కదా సార్. ఈ వృత్తిలో డబ్బులు వస్తాయి సార్. చెడు అలవాట్లు ఉంటే డబ్బులు అయితే రావండి, పాడైపోతాం. వృత్తి తప్ప వేరే వృత్తి చేయలేం. అట్లీస్ట్ ఇంట్లో చిన్న పనులు కూడా చేయలేము సార్. ఈ పనికి అలవాటు పడితే వేరే పని చేయలేము సార్. అది అంతేనండి. దీంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. ఇబ్బందులు బాగా పడుతున్నారు. చాలా ఇబ్బందులు సార్. ఇబ్బందులు ఉంటాయి. మరి ఎంత రాసే రోజు డబ్బులు ఇంతనూ ఉండదు. ఇదంతా గాలి వాటర్ అసలు ఉండవు సార్. బస్సులే ఇబ్బంది పడటం. ఇక పక్కన వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు చేసుకుని తినాలి. అంతే. ప్రభుత్వాలు ఏదైనా సాయం చేస్తే బాగుంటుందా? అంతే కదా సార్. ప్రభుత్వాన్ని ముందుకు వచ్చి సాయం చేస్తే కొంచెం లైన్లో పడతాం. ఇప్పుడు మీరు ఫుట్పాత్ మీద పెట్టుకున్నారు కదా, మీరు ఏమన్నా అదేం లేదు సార్. లేదు కంపెనీ ద్వారా వాళ్ళ జతలు చేసిస్తాం. ఊరికినే వాళ్ళు చేసి ఇచ్చినందుకు మమ్మల్ని కూర్చోబెడతారు. ఒకవేళ చేసి ఇవ్వకపోతే సార్ అనేవారు. నా పేరు నాయక్ అన్న. విజయవాడనా? విజయవాడ. చెప్పు కుట్టించుకోవడానికి వచ్చారు. అంటే మామూలుగా అసలు ఇంత ముందంటే చెప్పులు తెగిపోతే కుట్టించుకునే వాళ్ళు 1, 2 సార్లు 3 సార్లు. కానీ ఇప్పుడు చెప్పులు తెగిపోతే కొత్త చెప్పులు కొనుక్కున్నారు తప్పించి చేయట్లేదు. మీ అభిప్రాయం ఏంటి? అసలు మీరు నిజంగా చెప్పులు కొంటే కుట్టించుకుంటారా, కొత్త చెప్పులు వెళ్ళిపోతారా? ఇప్పుడు జనరేషన్ మారే కొద్ది సార్ 100 రూపాయలకి 50 రూపాయలకి మామూలుగా స్లిప్పర్స్ అని ఇచ్చేస్తున్నారు. బట్ ఒకవేళ తెగిపోయింది అనుకో, అలా పడేయడం తప్ప మనం వచ్చి కుట్టించుకునేది ఏం లేదు. మనం డిమార్ట్ అవన్నీ ఉంటాయి కదా, తక్కువ రేట్లో వస్తున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ కొత్తడానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. కాబట్టి కుట్టించుకోవడం చాలా తక్కువ సార్. కుట్టించుకోవడానికి ప్రియారిటీ ఇవ్వట్లేదు. దానివల్ల చాలా మంది నష్టపోతారు. మీకు తెలుసా? అంటే నష్టపోయే వాళ్ళు నష్టపోతున్నారు సార్. ఎందుకంటే ఇప్పుడు ఇతనున్నాడు సార్, చెప్పు తెగితేనే అతనికి ఆదాయం. చెప్పు ఒకవేళ తెగినా తెగకపోయినా కొంతమంది కుట్టించుకునే వాళ్ళు అయితే ఆదాయం వస్తుంది. లేదు మాలాంటి వాళ్ళు అనుకో, ఇప్పుడు డిమార్ట్ వాళ్ళు ఆఫర్ ఇస్తున్నారని తీసుకుంటాం. అలాంటప్పుడు వీళ్ళు చాలా నష్టపోతారు సార్.
మా ప్రభుత్వం వీళ్ళని కూడా పట్టించుకుంటే కొంచెం బాగుంటుంది సార్. అంటే ఎలా చూడాలంటే ఇప్పుడు మనకి టెక్నాలజీ పెరుగుతుంది, అభివృద్ధి పెరుగుతుంది, రకరకాల మోడల్స్ ఒక్కొక్కరు ఒక 5-6 జతలు ప్రభుత్వం పెట్టుకుంటున్నారు. దీనివల్ల మనం అభివృద్ధి వైపు వెళ్తున్నాం, కానీ దీనివల్ల అలాంటి వాళ్ళకి నష్టం జరుగుతుంటారా? పక్కా జరుగుతుంది సార్. చేతి వృత్తుల వల్ల జరుగుతుంది సార్. ఇన్ని ఆఫర్స్ ఉండగా మనం ఇంకా ఇళ్ళకి కొట్టేయడానికి వస్తాం సార్. ఇప్పుడు వీళ్ళని కూడా కొంచెం చూడాలి సార్ ప్రభుత్వం. అంటే భవిష్యత్తులో అసలు చెప్పులు కుట్టే వాళ్ళు ఉంటారనే జనరేషన్, ఇంకా వచ్చే జనరేషన్ తెలుస్తుంటారా? చెప్పులు కుట్టేవాళ్ళు ఇంకా ఉండరు సార్, నాకు తెలిసి ఉండరు. ఉన్న జనాలు తెలిసే అవకాశం ఉంటుందా సార్? జనాలు తెలిసే అవకాశం ఉంటుంది అంటారా? ఎందుకంటే వాళ్ళు కొత్త చెప్పులకి వెళ్ళిపోతున్నారు కదా, కుట్టించుకోకుండా. ఏం ఉండదు సార్, ఆల్మోస్ట్ ఇంకా మర్చిపోవడం. అంతేనా? మర్చిపోవడం. ప్రస్తుతం విజయవాడలో ఉన్నటువంటి కొన్ని షాపుల వద్దకి ఆర్టీ వెళ్ళింది. ఇప్పుడు ప్రస్తుతం మనం పశువుల హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి ఒక చర్మకారు వద్ద ఉన్నాము, చెప్పులు కుట్టే వ్యక్తి వద్ద ఉన్నాం. ఆయనతో కూడా మాట్లాడదాం, ఎలా ఉంది పరిస్థితిని ఆయనతో కూడా మాట్లాడి తెలుసుకుందాం. అన్న, నీ పేరు? అబ్రహం. మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఈ వృత్తి? ఈ వృత్తి అయితే నాకు 10 సంవత్సరాలు అలవాటు. మధ్యలో మానేసి రాడ్ బిల్డింగ్ పని చేస్తాను. మళ్ళీ మా వాడు బాగా పచ్చలు వచ్చిందని చెప్పి ఈ ఫీల్డ్లోకి వచ్చాము. ఓకే, ఇప్పుడు ఏంటి పరిస్థితి మీకు? ఇంత ముందంటే చెప్పులు కొనుక్కున్న వాళ్ళు తెగిపోతే మీ దగ్గరికి రావాల్సిందే, వస్తే కుట్టించుకుని వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు చెప్పులు ఇప్పుడు టైట్గా ఉంది. తెగిపోతే ఎంత రేట్ అడుగుతున్నారు. షాపుల్లోకి వెళ్ళి 1000 పడుతున్నారు. మా దగ్గరికి వచ్చేప్పటికి ఇంతనంటే మాకు వేరాలు ఆడుతున్నారు. వస్తేనే అసలు ఏమన్నా జనాలు కుట్టించుకోవడానికి వస్తారా? చెప్పులు కుట్టించుకోవడానికి వస్తారు. ఎవరో ఒకళ్ళు లేని వాడికి ఏం చేస్తారు, కొత్త కొనుక్కునే వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు కొనుక్కునే వాళ్ళు వస్తారు. అలా చేసి ఇప్పుడు అందరూ చెప్పు తెగిపోతే పడేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు, కుట్టించుకోవట్లా. అవును. అవునా? అవును. దానివల్ల మీకు ఉపాధి పోతుందా? ఉపాధి పోతుంది. మరి అంటే ఉన్నంగా చెప్పులు పని చేసేవాళ్ళు ఎక్కడ దొరకదు. పాత పని చేసేవాడు అనేది ఉండరు ఇక. ఉన్నాడా? అంతరించిపోతుంది ఇదే. ఎందుకంటే ఇప్పుడు అంత అలా అయిపోయింది జనరల్ అనేది. ఇప్పుడు మామూలుగా నువ్వు 20 ఏళ్ళ కింద వచ్చి అంటున్నావు కదా, అప్పుడు ఎలా ఉండేది మీకు? అప్పుడు బాగానే ఉండేది. అప్పుడు రేట్లు తక్కువ, పని కూడా అలాగే ఉండేది. పని కూడా ఉండేది. ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి మేము రేట్ అడుగుతున్నాం. అందుకే అంత చేస్తున్నారు ఇంత చేస్తున్నారు అని అడుగుతున్నారు మమ్మల్ని. దానికి మేము సమాధానం చెబుతాం. అన్ని రేట్లు టీ తాగితే ఇంతకుముందు అంతా 3 రూపాయలు టీ, ఇప్పుడు హాఫ్ టీ తాగాలంటే 10 రూపాయలు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి కూడా బేరాలు ఆడుతున్నారా? బేరాలు ఆడుతున్నారు. ఇది మా పరిస్థితి. ఇప్పుడు మీకు ఏమన్నా ప్రభుత్వం నుంచి సాయాలు అలాంటివి రావా? ఏం రావట్లేదు. 4000 రూపాయలు పెన్షన్ ఇస్తుందా? నాకేం రావట్లేదు. రావట్లా. అడిగితే అది తేడా ఉంది, ఇది తేడా ఉంది, వయసు నీకు తక్కువ ఉంది అని అంటున్నారు. కానీ ఏమీ లేదు. చెప్పులు పని చేయని వాళ్ళకే చెప్పులు పని చేస్తానని చెప్పి బిల్డింగ్ చేసుకున్నారు, వాళ్ళకి సాయం చేస్తున్నారు. కానీ మాకనే రావట్లేదు. చేసేవాడికి రావట్లేదు, చేయనివాడికి వెళ్తున్నాయి డబ్బులు. ఎంక్వైరీ చేసుకున్నానంటే ఎవరో పట్టించుకోవట్లేదు. అంటే ఎందుకు చేతి వృత్తిని నమ్ముకున్నారు మీరు? ఈ వృత్తి దాటి బయటికి చాలా మంది వెళ్ళలేకపోతున్నారు, దానివల్ల దీంట్లో ఉంటున్నారు. ఎందుకంటే మరి ఉంటారు కదా జనాలు, కుట్టించుకునే వాళ్ళు ఉంటారు, కొత్త కొనుక్కునే వాళ్ళు ఉంటారు. వాళ్ళైనా వస్తారని వాళ్ళ కోసం తీసుకోవాలిగా. పొద్దున్నీ కూర్చున్నా 100 రూపాయలు పని చేసా. అంతే. సాయంత్రానికి ఎంత సంపాదిస్తారు? గాలిపడి పని ఇది. అంతా గాలిపడి ఎవరు ఇచ్చారన్న జనాలు ఒకసారి వస్తారు కుట్టించుకోవాలనుకున్నారు. లేదంటే మాత్రం ఏముండదు. ఒక్కో రోజు మాత్రం 500, 600 అలా వస్తాయి. డబ్బులు లేకుండా వెళ్ళిన రోజులు ఉన్నాయా? ఎన్నోసార్లు డబ్బులు లేకుండా వెళ్ళారు. టీకి కూడా తాగడా కూడా ఉంటాం. మా డబ్బులు మరి కుటుంబం పరిస్థితి ఏంటి? ఉంటే తింటాం, లేకపోతే పచ్చడి మెతులు వేసుకుని తింటాం, లేకపోతే పస్తుంది. చెప్తున్నది పూర్తిగా ఉంటే తినడం, లేకపోతే పస్తులు ఉండడం అని చెప్తున్నారు. ఎందుకంటే ఇది గాలి పోవటం అని చెప్తున్నారు. ఎందుకంటే ఎవరైనా చెప్పులు తెగిపోతే కుట్టించుకుందాం, డబ్బులు లేకపోతే కొత్త చెప్పులు కొనుక్కోవడానికి డబ్బులు లేకపోతే కుట్టించుకుందాం అని ఆలోచన చేసి ఇక్కడికి వస్తే, అలాంటి వాళ్ళు వస్తే వీళ్ళకి పని, లేకపోతే వీళ్ళకి పని ఉండదు. 20 ఏళ్ల కిందట చాలా బాగుండేది, డబ్బులు తక్కువైనప్పటికీ పని ఎక్కువ ఉండేది. ఇప్పుడు పని తక్కువ ఉంది. వీళ్ళ దగ్గరికి వచ్చి కూడా కనీసం అంటే జనరల్గా అప్పుడు టీ అనేది 10 రూపాయలు అయిపోయింది ఎక్కడైనా, కానీ వీళ్ళ దగ్గరికి వచ్చి 5 రూపాయలు 10 రూపాయలు కూడా బేరం ఆడుతున్నారని చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఇదే వృత్తి ఆధారం. ఇక్కడికి వచ్చి కూడా బేరాలు ఆడుతున్నారు, వీళ్ళు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వాలు కూడా పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా వృత్తి చేస్తున్నా పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ చర్మకారు ముఖ్యంగా చెప్పులు కుట్టే వాళ్ళ జీవన స్థితిగతులు అయితే చాలా
ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పాలి. ఒక విజయవాడలోని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వృత్తులు ఉన్న వాళ్ళు వేరే పనిలోకి వెళ్ళలేక, ఇదే వృత్తిలో కొనసాగలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూట గడవడానికి కూడా చాలా ఇబ్బందిగా పడుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు ఇలాంటి వాళ్ళ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కొంతమందికి పెన్షన్ అంటే ఈ వృత్తి చేయని వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు, ఈ వృత్తిలో కొనసాగుతూ ఇదే వృత్తి నమ్ముకున్న వాళ్ళకి మాత్రం పెన్షన్ ఇవ్వట్లేదని చెప్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వేరే వృత్తి వెళ్ళలేక తరతరాలకు వస్తున్న ఈ చేతి వృత్తిని నమ్ముకుని వీళ్ళు జీవిస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళ మీద ప్రభుత్వం దృష్టి పెట్టి వీళ్ళ సమస్యను పరిష్కరించి ఏదో విధంగా ఆదుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.